మన ఛానల్లో ఫోన్పే వ్యాలెట్ డబ్బులను అకౌంట్లోకి ఏ విధంగా పంపించుకోవాలని నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకు చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఆప్షన్ చూపిస్తలేదని చాలామంది అడుగుతున్నారు. అయితే మనకు ఫోన్పే అనేది అప్డేట్ అయింది. అప్డేట్ అవ్వడం వల్ల ఆప్షన్ చూపిస్తలేదు. ఆప్షన్ అయితే వేరే చోట ఉంది. ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫోన్పే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది చూడండి. ఈ క్వశ్చన్ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్స్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు వ్యాలెట్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు లాస్ట్ ఆప్షన్ రీయాక్టివేటింగ్ ఆర్ క్లోజింగ్ ఫోన్పే వ్యాలెట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ హౌ డు ఐ క్లోజ్ మై ఫోన్పే వ్యాలెట్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మీరు అకౌంట్లోకి డబ్బులు పంపించుకోవాలంటే ఏమవుతుందంటే మీ ఫోన్పే వ్యాలెట్ అనేది పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు కూడా ఫోన్పే వ్యాలెట్ అయితే యూజ్ చేయలేరు అనమాట. ఓకే, మీరు ఫోన్పే వ్యాలెట్ యూజ్ చేయరు అనుకుంటే మాత్రమే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఫోన్పే వ్యాలెట్ నుంచి అమౌంట్ అకౌంట్లో అయితే వస్తాయి. కానీ ఫోన్పే వ్యాలెట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ వ్యాలెట్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ నా వ్యాలెట్ క్లోజ్ అయింది కాబట్టి గో బ్యాక్ అని చూపిస్తుంది. వ్యాలెట్ డీయాక్టివేటెడ్ అని చూపిస్తుంది. ఓకే, మీరు నెక్స్ట్ మీకు అమౌంట్ చూపిస్తుంది. అమౌంట్ చూపించిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది వ్యాలెట్ క్లోజ్ చేయాలా లేదా అనేది. అక్కడ మీరు దాన్ని కన్ఫర్మ్ చేసినట్టయితే వ్యాలెట్ క్లోజ్ అవుతుంది. మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. ఈ విధంగా అయితే మీరు పంపించుకోవచ్చు.